ఒక కర్వ్ ఇట్లా వస్తుంది మనకి, ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇదేమో ఇది సెంట్రల్ పాయింట్. మన యాక్చువల్గా మిడిల్ పాయింట్ లో కొంతమంది ఉండి ఇటు ఇటు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అందరూ ఈక్వల్ ఇంటర్వెల్స్ లో మార్కులు వచ్చి ఉంటే ఈ కర్వ్ ఇట్లా యూనిఫామ్ గా ఉంటుంది అన్నమాట దీన్ని. సో దీన్ని మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని అంటాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ గా ఉంటే దిస్ ఎగ్జాక్ట్లీ రిజంబుల్స్ ఏ బెల్. అందుకని దీన్ని బెల్ కర్వ్ అని చెప్పేసి పేరు పెట్టారు. దీన్ని తర్వాత ఈ సెంట్రల్ పాయింట్ నుంచి ఈక్వల్ గా ఉంటే మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని అంటాము. ఒక్కొక్కసారి ఏం జరుగుతున్నప్పుడు మార్క్స్ ఎప్పుడు కూడా మనం ఆ పెరిగే మార్క్స్ ఇటు ఉన్నాయి కదా, ఇటు మార్క్స్ అనుకుందాం మనం. అనుకుంటే ఇక ఇటు మార్క్స్ ఇటు స్టూడెంట్స్ అనుకుందాం. ఇటు మార్క్స్ అనుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక్కొక్కసారి ఇది లోవర్ సైడ్ తక్కువ మార్కులు కదా, 30, 40, 50 ఇట్లా 90 దాకా పెడతాం. ఇది ఇది లోవర్ సైడ్ ఆఫ్ మార్క్స్. ఇది ఒక్కటి జాగ్రత్తగా ఫాలో అవ్వండి, సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. అదే మీకు క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ మార్క్స్ అని ఇచ్చినా, ఇన్కమ్ గ్రూప్ అని ఇచ్చినా, ఇన్కమ్ అని ఇచ్చినా, హైట్స్ ఆఫ్ పాపులేషన్ అని ఇచ్చినా, పారామీటర్ ఏదైనా కానివ్వండి, వాడు చెప్పినటువంటి పారామీటర్ ఏదైనా కానీ ఇదే ఉంటుంది. ఇదేమో లోవర్ సైడ్ అవుతుంది, ఇదేమో హయ్యర్ సైడ్ అవుతుంది. అంటే సెంట్రల్ లైన్ కి ఈ పీక్ రాకుండా సెంట్రల్ లైన్ నుంచి ఇది లెఫ్ట్ సైడ్ కి వచ్చింది అన్నమాట. ఇంకొకటి ఏమొస్తుంది మీకు, ఇది ఈ పీక్ ఈ సెంట్రల్ లైన్ నుంచి రైట్ సైడ్ కి వెళ్ళి ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. ఇక్కడ పీక్ రైట్ సైడ్ కి వెళ్ళింది, ఇక్కడ పీక్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళింది. అంటే మీకు దీనికి మూడు మెజర్స్ ఉంటాయని చెప్పాను: మీన్, మీడియన్, మోడ్ అనేది. మీన్ అంటే యావరేజ్ అనమాట, మీడియన్ అంటే మిడిల్ వాల్యూ అనమాట, మోడ్ అంటే ది ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ అక్కరింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓ 60% చాలా మందికి వచ్చింది అనుకోండి, దాన్ని మోడ్ అని అంటాం. ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ వచ్చినప్పుడు యాక్చువల్ గా ఇక్కడ మీరు చూసారు లేదు ఈ పాయింట్, ఇటు ఇటు యూనిఫామ్ గా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కనుక ఇది ఇక్కడ అన్ని ఈక్వల్ అయిపోతాయి. మీన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ అయిపోతాయి. ఇక్కడ వీటికల్లా అవ్వవు. మీన్ వేరే ఉంటుంది, మోడ్ వేరే ఉంటుంది, మీడియన్ వేరే ఉంటుంది, దీనికి అంటే మీకు ఈ టెయిల్ అన్నమాట. ఇది ఇక్కడ ఎలాంగేట్ అయింది కనుక ఇది రైట్ కి వెళ్ళింది కనుక దీన్ని రైట్ స్క్యూ అని అంటాము. దీన్నే రైట్ అనగానే పాజిటివ్ స్క్యూ అని అంటాము. ఈ పాజిటివ్ స్క్యూ దగ్గర ఏముందంటే మీకు పీక్ లెఫ్ట్ కు ఉంటుంది. సో ఇది ఏమవుతుంది అనమాట, నెగిటివ్ స్క్యూ అవుతుంది. ఇది ఇది లెఫ్ట్ స్క్యూ అవుతుంది, లెఫ్ట్ స్క్యూ నెగిటివ్ స్క్యూ అవుతుంది. ఇక్కడ పీక్ టువర్డ్స్ రైట్ ఉంటుంది అనమాట. దీని అర్థం ఏమవుతుంది, ఇక్కడ మీకు పాజిటివ్ స్క్యూ రైట్ స్క్యూ అని అంటే మీకు మోస్ట్ డేటా పాయింట్స్ ఆర్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. అంటే లెస్సర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, లెస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. ఇక్కడ హయ్యర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు తక్కువ ఉన్నారు అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవడం ఏమిటంటే మీకు క్వశ్చన్ లో ది డిస్ట్రిబ్యూషన్ కర్వ్ షోస్ ది పీక్ టువర్డ్స్ ది లెఫ్ట్ ఆఫ్ ది సెంట్రల్ టెండెన్సీ అని కానీ, డీవియేటింగ్ టువర్డ్స్ ది లెఫ్ట్ ఆఫ్ ది సెంట్రల్ టెండెన్సీ అని కానీ, అలా అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు హౌ డస్ ఇట్ ఇండికేట్ అని, లోవర్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఆర్ మోర్, హైయర్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఆర్ మోర్, బోత్ ఆర్ ఈక్వల్, ఇట్లా ఇవ్వచ్చును. లేదు లోవర్ స్కోర్ మార్కింగ్ పీపుల్ ఆర్ మోర్, హయ్యర్ స్కోర్ మార్కింగ్ పీపుల్ ఆర్ మోర్, లేదు ఈక్వల్లీ స్కోరింగ్ అని ఇవ్వచ్చును. లేదు ది పేపర్ ఈజ్ ఈజీ, ది పేపర్ ఈజ్ టఫ్, ది పేపర్ ఈజ్ నైదర్ ఈజ్ నాట్ టఫ్, ఇట్లా కూడా ఇవ్వచ్చును. దాన్ని బట్టి మీరు చెప్పాలి. ఇప్పుడు ఎక్కువ మంది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అని అన్నారు అంటే అర్థం పేపర్ ఈజ్ టఫ్. ఈ రకంగా మీరు చేయాల్సి వస్తుంది. నేను ఇది చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను, మీరు నోట్స్ చదువుకోండి. దిస్ ఈజ్ అబౌట్ స్క్యూనెస్. ఇక్కడ మీరు ఏం గమనిస్తున్నారు, ఇట్ ఈస్ ఏ హారిజాంటల్ షిఫ్ట్. అంటే మీకు వీటిని చూసారా, మీకు ఈ స్క్యూనెస్ అయితే, ఈ స్క్యూ కర్వ్ ఏదైతే ఉందో ఈ స్క్యూనెస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ మోస్ట్లీ హారిజాంటల్ ప్లేన్ లో. ఇలా చూసారో లేదో మీరు. సరే, యూనిఫామ్ కర్వ్ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్ అంటే హారిజాంటల్ గా ఉంది. ఇవే కర్వేచర్స్ ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే మీకు చూపిస్తాను చూడండి. ఇదే కర్వ్ ఇలా కూడా ఉండొచ్చు కదా, ఇది ఇలా కూడా ఉండొచ్చును కదా. ఇందులో ఇది బోత్ సైడ్స్, ఇది సెంటర్ లో ఉంటే బోత్ సైడ్స్ యూనిఫామ్ గా ఉన్నట్టు ఉండొచ్చును. ఒకటి ఇంకొకటి ఏమి ఉండొచ్చు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొకటి ఇలా వస్తుంది, ఇది ఇలా వచ్చేది ఇలా వచ్చేస్తుంది.
అంటే ఇక్కడ వేరియన్స్ ఈజ్ ఇన్ హైట్, వర్టికల్ సైజ్ లో. అంటే వర్టికల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇదేమో షూటప్ అయిపోతుంది ఇక్కడ, ఇదేమో ఫ్లాట్ గా ఉండిపోతుంది అనమాట. ఇంకొకటి యూనిఫామ్ కర్వ్. ఇప్పుడు షూటప్ అయినప్పుడు కొంచెం పీక్ ఇక్కడ లాగా కొంచెం పీక్ లో ఇటు ఇటు ఉండొచ్చు. వెర్టికల్ గా మనం మెజర్ చేస్తున్నాం కదా, దాన్ని కర్టోసిస్ అని అంటాము. ఇక్కడ హారిజాంటల్ గా ఈ ఎఫెక్ట్ ఈజ్ మోర్ కనుక దీన్ని స్క్యూనెస్ అంటాము, దీన్ని కర్టోసిస్ అంటాము. ఇక్కడ ఇందులో వచ్చినప్పుడు ఇక్కడ ఎలాగైతే మనం దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్, రైట్ స్క్యూ, లెఫ్ట్ స్క్యూ, ఆర్ పాజిటివ్ స్క్యూ, నెగటివ్ స్క్యూ ఇట్లా చెప్పామో, ఇక్కడ ఏమంటామంటే దీన్ని, ఇది యూనిఫామ్ కర్వ్ అయితే, ఇది యూనిఫామ్ కర్వ్ అయితే దాన్ని మీసో కర్టిక్ అని అంటాం. మీసో కర్టిక్. కర్టిక్ అంటే కే వస్తుంది. మీసో కర్టిక్ అంటే ఏమవుతుంది అనమాట మీకు ఇక్కడ, మీసో కర్టిక్ అంటే ఈ షార్ప్ షూట్లు ఉండే వాటిల్లో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే దాన్ని మీసోకర్టిక్ అని అంటాం. దిస్ ఈజ్ యూనిఫామ్ కర్వ్ హియర్. మీసోకర్టిక్ అంటే ఏమిటి, ఇక్కడ ఇక్కడ దీని అర్థం ఏమిటి, ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ వర్డ్ ఇక్కడికి వెళ్ళిపోయింది అంటే దేర్ ఇస్ షార్ట్, ఇంకొకసారి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది సాధారణంగా మనకి మార్కుల్లోనూ ఏజ్లోనూ అలా జరగదు. ఇది ఇది ఎక్కడ జరుగుతుందంటే స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటిది రేపు ఒక్కసారి దానికి భూమి వచ్చిందంటే డామ్ అని అది పెరిగిపోతుంది అనమాట. 10 రూపాయలు ఉన్న స్టాక్ వాల్యూ 100 రూపాయలు వెళ్ళిపోతుంది. మన్నాడు పొద్దున్న కాస్త దానికి ఏదైనా నెగిటివ్ టెండెన్సీ వచ్చింది అంటే అది మళ్ళీ 10 రూపాయలకు వచ్చేసేస్తుంది, మళ్ళీ ధన్మని పడిపోతుంది ఇక్కడికి. సో ఇట్లా అబ్రప్ట్ చేంజెస్ జరిగేటటువంటి షూటప్స్ అండ్ డ్రాప్ డౌన్స్ ఉండేటటువంటిది ఎక్కువగా ఉండేదని దట్ హ్యాపెన్స్ హియర్. అలా వచ్చినప్పుడు మనకి బొమ్మ ఎలా వస్తుంది, గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఇది ఈ షూటప్ మీకు దీన్ని ఏమంటామంటే, ఈ షూటప్ ఇలా బాగా ఎక్కువగా ఉంటే, అంటే ఇప్పుడు దీని షేర్ మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. ఇవాళ 10 రూపాయల షేరు రేపు 1000 రూపాయలు అయిపోవచ్చు, ఎల్లుండి పొద్దున 500 అయిపోవచ్చు, అప్పుడు ఇక్కడికి వస్తుంది అది. అట్లా ఏదో ఉంటాయి అవి. సో ఇక్కడ షార్ప్ రైజెస్ అండ్ ఫాల్స్ ఉంటాయి కనుక దీన్ని ఏమంటామంటే లెప్టో కర్టిక్ అని అంటాం. లెప్టో కర్టిక్. ఇవంటే ఇవన్నీ మీకు ఈ షేప్స్ ఇచ్చి వాడు పరీక్షలో అడగచ్చు, అందుకని పేర్లు తెలియాలి మీకు. ఇది ఇందులో ఈ కర్టోసిస్ లో, అంటే కర్టోసిస్ మీన్స్ ఏ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. సో ఈ కర్టోసిస్ లో యూనిఫామ్ కర్వ్ అయితే దట్ ఈస్ కాల్డ్ మెసోకర్టిక్. ఇందులో మీకు షార్ప్ రైజ్ అండ్ ఫాల్ ఉంటే దాన్ని లెప్టోకర్టిక్ అంటాము. ఇక్కడ ఏమవుతుందంటే మీకు మోస్ట్లీ ఈ వాల్యూస్ అన్ని కూడా మీకు ఒకే రేంజ్ లో ఉంటాయి, ఎక్కువసేపు ఒకే రేంజ్ లో ఉంటాయి. అంటే ఇక్కడ ఈ పీక్ మొత్తం శాగ్ అయిపోయింది. దీన్ని ప్లేటో కర్టిక్ అని అంటాం. దీన్ని ప్లేటో కర్టిక్ అని అంటాం. ప్లేన్ గా ఉంది, ప్లేన్ అంటాం కదా, ప్లేటీ ల్యాండ్స్ అన్నట్లు ప్లేటో కర్టిక్ అంటాం. ఇవి మూడు. ఇక్కడ లెఫ్ట్ స్క్యూ యూనిఫామ్, యూనిఫామ్ కర్వ్ లెఫ్ట్ స్క్యూ, ఆర్ రైట్ స్క్యూ. ఇక్కడ మీసో కర్టిక్, లెప్టో కర్టిక్, ప్లేటో కర్టిక్. ఇదనమాట. ఈ మూడు తెలుసుకోవాలి మనం. లెప్టో కర్టిక్ అంటే వేర్ దేర్ ఆర్ షార్ప్ రైజెస్ అండ్ ఫాల్స్. ప్లేటో కర్టిక్ అంటే వేర్ ది పీక్ ఈజ్ సాగ్డ్ అట్ ఎ వెరీ లో వాల్యూ ఫర్ లాంగ్. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనం దీనికి డైస్ వేయడం అండి. మీరు ఒక 50 సార్లు డైస్ వేస్తారు, నలుగురు కూర్చుని ఆడుకునేటప్పుడు అందరూ కలిపి. ఈ 50 సార్లు డైస్ ఎలా పడ్డాయి అనేది మీరు చేస్తే, డైస్ సాధారణంగా ఒకటి ఉంటుంది అస్తమానం, ఒక్కొక్క డైసు ఎవరేసినా మూడు, 1 నుంచి 4 వరకే కదా ఉండేది, లేదు 2 చుక్కలు పెడితే 2 నుంచి 8 వరకు ఉంటాయి. అవే వాల్యూస్, కాసిన వాల్యూసే కదా, అక్కడ షార్ప్ ప్రైజ్లు ఏమి ఉండవు. ఎక్కువగా ఎప్పుడు కూడా డైస్ కి ఒక ఓరియంటేషన్ ఉంటుంది. అవన్నీ అందరికీ అస్తమానం మూడులు పడడం, 2లో 4లో ఎక్కువగా పడుతూ ఉంటాయి. అంచేత అటువంటి కేసులో మీకు ప్లాట్ చేస్తే ఎంతమందికి ఎలా వచ్చాయి అనేది ప్లాట్ చేస్తే మీకు ఈ ప్లేటో వస్తుంది అనమాట. దీన్ని ప్లేటో కర్టిక్ అని అంటాం. ఇవి రెండు మీకు తెలియాలి. ఇది స్ట్యూనెస్ అండ్ కర్టోసిస్. ఈ రెండు తెలిస్తే, ఈ మాటలు తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు కొంచెం ఈ నోట్స్ చదివి చూపిస్తాను చూడండి. Skewness, uh, skewness measures the asymmetry of a distribution. It indicates whether the data is skewed, that is the tails of the distribution more to one side of the mean. Mean ante central tendency, central line. And the uniform distribution లో central tendency and mean are the same. ఇక్కడ మాత్రం ఇటువంటి వచ్చినప్పుడు సెంట్రల్ టెండెన్సీ ఇది అవుతుంది, మీన్ అనేది ఇక్కడే ఉంటుంది. యావరేజ్ ఈజ్ ఆల్వేస్ దేర్. కనుక ఈ రెండు డిఫరెన్స్ అవుతాయి అన్నమాట, డిఫరెంట్ అవుతాయి అన్నమాట ఇక్కడ. కనుక దీనిని బట్టి మీకు ఆ ఎటు స్క్యూ అయ్యింది, స్క్యూనెస్ అంటే టెయిల్ని బట్టి చెప్తాం. ఇక్కడ టెయిల్ ఈజ్ స్క్యూ టు ది రైట్, ఇక్కడ టెయిల్ ఈజ్ స్క్యూ టు ది లెఫ్ట్ అని అంటాం. అట్లా దాన్ని చెప్తాము.
ఇక్కడ ఇందులో ఏమేమి చెప్పండి, ది రైట్ టైల్ అంటే ఇక్కడ హయ్యర్ వాల్యూస్ చెప్పాను, ఇవి తక్కువ మార్కుల నుంచి వస్తాం, 0 మార్క్స్ నుంచి 100 మార్క్స్కి వెళ్తాం కదా, ఇది లోవర్ సైడ్, ఇది హయ్యర్ సైడ్ అని అనుకుంటే, ఒక స్క్యూనెస్, పాజిటివ్ స్క్యూనెస్ అంటే ది రైట్ టైల్ హయ్యర్ వాల్యూస్ ఈజ్ లాంగర్ దాన్ ది లెఫ్ట్ టైల్. ఇక్కడ లెఫ్ట్ టైల్ చిన్నది ఉంది, రైట్ టైల్ చాలా ఉంది, ఎక్కువ మంది ఉన్నారు అనమాట. ఇక్కడ ఇక్కడ ఏముందన్నమాట, మీకు పీక్, దెన్ పీక్ ఈజ్ షిఫ్టెడ్ టువర్డ్స్ ది రైట్ ఆఫ్ ది మీన్. ఇక్కడ మోస్ట్ డేటా పాయింట్స్ ఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ ది లెఫ్ట్. లెఫ్ట్ లో ఎక్కువ డేటా పాయింట్స్ అంటే ఎక్కువ, ఇక్కడ మార్క్స్ డేటా అని అనుకుంటే, లేదు హైట్ డేటా అని అనుకోవచ్చును, లేదు ఇన్కమ్ డేటా, మంత్లీ 10,000, 20,000, 30,000, ₹1,00,000, 2,00,000 అని పెట్టుకున్నారు అనుకోండి, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ లో ఉండేవాళ్ళు ఇటు ఉంటారు, హైయర్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ అని అర్థము, లేదు మార్క్స్ అనుకుంటే లెస్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఎక్కువ అని అర్థము. ఇట్లా మనం ఏ పారామీటర్ ఇచ్చినా కానీ అట్లా చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఇక్కడ ఈ మోస్ట్ డేటా పాయింట్స్ ఇటు ఉన్నాయి కనుక దీన్ని ఆ, మీ దీన్ని ఇటువైపు, పీక్ ని ఇటువైపు లాగేసాయి అనమాట. దీనికి ఇక్కడ ఏమిటంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అని ఒకటి చెప్పాను, మనం మార్క్స్ చూద్దాం. ఎక్కువగా మనం మార్క్స్ ఇస్తూ ఉంటాడు కనుక లోవర్ స్కోరింగ్ సైడ్ ఎక్కువ పీక్ ఇటు వచ్చింది అని అంటే అర్థం ఏమిటంటే, మీకు దీన్ని మనం ఏమన్నాం, పాజిటివ్ స్క్యూ ఆర్ రైట్ స్క్యూ అని అన్నాం కనుక, ఇక్కడ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ దగ్గర కాన్సన్ట్రేషన్ ఉంది కనుక ది పేపర్ ఈజ్ టఫ్ అని అర్థం అనమాట. అంటే లెస్ మార్క్స్ ఆర్ స్కోర్డ్ బై మోర్ స్టూడెంట్స్, ఇట్లా కూడా ఇవ్వచ్చును. ఇది ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ సో మెనీ అదర్ వర్డ్స్. మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైపోతే మీకు ఏమి ఇచ్చినా రాయడం ఆన్సర్ అర్థమైపోతుంది వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో. వాడు ఆప్షన్స్ వేరుగా ఇవ్వచ్చండి, పేపర్ ఈజ్ టఫ్ అని ఇవ్వచ్చును, లేకపోతే లెస్ మార్క్స్ ఆర్ స్కోర్డ్ బై మోర్ స్టూడెంట్స్ అని ఇవ్వచ్చును. అట్లా ఆ రకంగా కొంచెం మారుస్తాడు నామిన్ క్లేచర్స్, దాన్ని కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తుంది మీకు. సో ది అదర్ థింగ్ ఈజ్ అదర్ సైడ్, నెగటివ్ స్క్యూ, లెఫ్ట్ స్క్యూ. లెఫ్ట్ టైల్ ఈజ్ లాంగర్ దాన్ ది రైట్ టైల్. ఇక్కడ మోస్ట్ డేటా పాయింట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది రైట్ విత్ ఎ ఫ్యూ స్మాల్ వాల్యూస్ పుల్లింగ్ ది మీన్ టు ది లెఫ్ట్. ఇక్కడ మీన్ లెఫ్ట్ గా వచ్చేసింది. దీన్ని మనం ఏమన్నామని అంటే ఇక్కడ పేపర్ ఈజ్ ఈజీ అని అర్థం అనమాట. ఎందుకంటే ఎక్కువ మార్కులు ఎప్పుడు వస్తే పేపర్ ఈజీగా ఉంటాను అని అర్థం. ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ని సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ కర్వ్ విల్ బి ఆఫ్ 3 types, either to the left or to the right. అంటే either to the positive side or to the negative side, or symmetrical అంటే around the mean ది డీవియేషన్ ఈజ్ యూనిఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. దాన్ని బెల్ కర్వ్ అని అంటాం మనం. అదే షేప్ ఈజ్ బెల్ కర్వ్ కనుక అట్లా. కర్టోసిస్ కి ఏం చెప్పామంటే, కర్టోసిస్ మెజర్స్ ది టైల్డ్నెస్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్, అంటే ది ఎక్స్ట్రిమిటీ ఆఫ్ డీవియేషన్స్ ఇన్ ఏ డేటా సెట్. ది ఎక్స్ట్రిమిటీ ఆఫ్ డీవియేషన్స్ ఇన్ ఏ డేటా సెట్. ఇక్కడ డీవియేషన్ అంటే ఏమిటి, ఇప్పుడు మీకు ఇక్కడ కొట్టోసిస్ ఎప్పుడు వస్తుందంటే వెర్టికల్ వేరియన్స్ ఎక్కువ ఉంటుంది కనుక, అంటే 10, 100 అయిపోతుంది. మార్కుల్లో అలా ఉండవు. 60 మార్కులు ఎక్కువ వచ్చేవాళ్ళు ఉంటే ఇటు 50 వాళ్ళు ఉంటారు, 70 వాళ్ళు ఉంటారు, కానీ 60 వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ 0 వచ్చేవాళ్ళు, ఇక్కడ 100 వచ్చేవాళ్ళు. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇంచుమించుగా అరౌండ్ ది సేమ్ వాల్యూనే ఉంటారు కదా యావరేజ్ గా పిల్లలందరూ. కానీ షేర్ మార్కెట్ అట్లా ఉండదు. అది ఇవాళ ₹10 ఉండొచ్చు, రేపు ₹1000 ఉండొచ్చు, ఎల్లుండి పొద్దున్న ₹5 ఉండొచ్చు, చెప్పలేము మనం దాన్ని. సో ఇటువంటి చోట ఏమిటి, టేల్నెస్ అనే చోట ఎక్స్ట్రీమిటీ ఆఫ్ డీవియేషన్స్ ఇన్ ఏ డేటా సెట్. ఇక డేటా సెట్ లో వాల్యూస్ ఎక్స్ట్రీమ్ గా వేరీ అవుతుంటాయి. ఇట్ డిస్క్రైబ్స్ వెదర్ ది టేల్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆర్ హెవీ, అంటే కిందలో ఎక్కువగా ఉన్నాయా, హెవీ అంటే పాపులేషన్ అనమాట, పాపులేషన్ ఆఫ్ ది వాల్యూస్ ఇన్ వేరియస్ ఆన్ వేరియస్ డేస్ అని అట్లా అనుకోవచ్చు దాన్ని. ఆర్ లైట్, తక్కువ ఉన్నాయా కంపేర్ టు ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అంతే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాస్త హైట్ తక్కువ ఉంటుంది. కర్టోసిస్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తక్కువ ఉంటే మీసోకర్టిక్ అని అంటాం దాన్ని. లెప్టోకర్టిక్ అంటే ఒక్కసారిగా షూటప్ అవుతుంది పైకి. ప్లేటోకర్టిక్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే కిందకి ఫ్లాట్ గా వస్తుంది అని అన్నది. సో మీసోకర్టిక్ అంటే ది కర్టోసిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3. ఇక్కడ 3 అనేది అండి ఒక బెంచ్ మార్క్ వాల్యూ లాగా. దీన్ని ఏమన్నారు, దీన్ని ఇలా చెప్తారు స్టాటిస్టిక్స్ లో, దిస్ ఈస్ టేకెన్ యాజ్ ఎ కాన్స్టెంట్. When the kurtosis is uniform, that is the curve is called mesokurtic curve. అక్కడ కర్టోసిస్ వాల్యూ ఈజ్ ఎ కాన్స్టెంట్ విచ్ ఈస్ ఫిక్స్డ్ as 3. దాన్ని 3 అని అంటారు. అది ఒక కాన్స్టెంట్ అనమాట దాన్ని. అంటే ఇది ఒక బెంచ్ మార్క్ గా తీసుకుని దీన్ని బట్టి లెప్టోకర్టిక్ వాల్యూ ఏమిటి, ఆ ప్లేటోకర్టిక్ వాల్యూ ఏమిటి అనేది చూసి ఈ మీసోకర్టిక్ వాల్యూ 3 అని అనుకుంటే, ఇఫ్ కర్టోసిస్ ఈస్ గ్రేటర్ దాన్ 3, 3 కంటే ఎక్కువ కనుక ఉంటే అది బాగా షూటప్ అయిపోతుంది అనమాట మనకి పీక్. అంటే దెర్ ఇస్ ఎ లార్జ్ వేరియేషన్, వెర్టికల్ వేరియేషన్ ఇన్ ది డేటా సెట్ అనమాట. సో దానిని మనం లెప్టోకర్టిక్ అని అంటాం. వన్ ది వాల్యూ ఆఫ్ కర్టోసిస్ ఇస్ మోర్ దాన్ 3, ఇట్ ఈస్ లెప్టోకర్టిక్. ఇఫ్ ఇట్ ఈస్ 3, ఇట్ ఈస్ మీసోకర్టిక్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 3, ఇట్ ఈస్ ప్లాటికర్టిక్ అని అంటాం మనం, ప్లాటికర్టిక్. ది కర్టోసిస్ ఇస్ లెస్ దాన్ 3 ఇండికేటింగ్
లైటర్ టైల్స్ అండ్ ఫ్లాటర్ పీక్. ఇక్కడ మీకు బొమ్మ చూపించాను, మీకు గుర్తుంది కదా మీకు బొమ్మ అది. అంటే ఇప్పుడు మీకు మనం ఇది నార్మల్ కర్వ్, ఇది మీసోకర్టిక్ అనుకుంటే ఇదేమో ఇలా వస్తుంది, ఇది లెప్టోకర్టిక్ అవుతుంది. ప్లేటోకర్టిక్ అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదేమో యూనిఫార్మ్, దిస్ ఈజ్ మీసోకర్టిక్, దిస్ ఈజ్ లెప్టోకర్టిక్, అండ్ దిస్ ఈజ్ ప్లాటికర్టిక్, పిఎల్ఏటివై, ప్లాట్యూ అంటాం కదా అట్లా అనమాట. ఇది ప్లాటికర్టిక్, ఇది మీసోకర్టిక్, ఇది లెప్టోకర్టిక్. ఈ లెప్టోకర్టిక్ అంటే షార్ప్ రైజ్, ఇది యూనిఫామ్ కర్వ్ ఇన్ కర్టోసిస్, దిస్ ఈస్ ది ఫ్లాట్ అండ్ పీక్ ఇన్ కర్టోసిస్. ఇది ప్లాటీ. అంటే ఇక్కడ అన్ని కూడా మీకు ఎక్కువగా ఇప్పుడు డైస్ వేశారు, ఒకటి పడేది చాలా తక్కువ సార్లు పడుతుంది, ఎక్కువగా మూడు నాలుగు మూడు నాలుగులు పడతాయి. అంచేత ఇది ఎప్పుడు ఇలా ప్లాట్, ఒక 50 రీడింగ్స్ మీరు డైస్ వేసి ప్లాట్ చేస్తే ఇలా వస్తుంది, ఎందుకంటే అరౌండ్ 3 and 4 ఉంటాయి. వేరేజ్ మీకు షేర్ మార్కెట్ లోకి వెళ్ళారంటే షేర్ వాల్యూ కెన్ గో ఫ్రమ్ 10 to 1000, అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇది యూనిఫామ్ కరువు లాగా లెక్క, ఇది మామూలుగా ఉంటాయి. ఈ మూడు వేస్తే తెలిసిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్ దాన్ ఇన్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. లెప్టోకర్టిక్ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి మోర్ ఫ్రీక్వెంట్, అంటే వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ని ఒక మాట ఉంది, అవుట్లయర్స్ అని అంటాం. అవుట్లయర్స్ అంటే విచ్ ఆర్ ఫార్ బియాండ్ ది నార్మల్ స్కోప్ అని అర్థం అనమాట. నార్మల్ గా 10 రూపాయల షేర్లు 100 రూపాయలు అన్ని నడుస్తూ ఉంటాయి అనుకోండి, ఒక షేర్ అది 1000 రూపాయలు ఉందనుకోండి, అది దాని అవుట్లయర్ అని అంటాం అనమాట. ఒక్కసారిగా నార్మల్ గా 100లో నడిచేది 1000 అయిపోయింది అని అర్థం. అది అవుట్లయర్ అంటే విచ్ ఈస్ వెరీ లార్జ్లీ వేరియింగ్ వర్టికల్లీ అనమాట, కంపేర్ టు ది అదర్ డేటా పాయింట్స్ అని అర్థం. అది సో దాన్ని అవుట్లయర్స్ అని అంటాం. ఈ మాట కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్స్ లో రావచ్చు ఈ మాట. ది అవుట్లయర్ వాల్యూ అని ఇస్తాడు, అప్పుడు అవుట్లయర్ అంటే ఏమిటి అని అనుకోకూడదు. హైయెస్ట్ వాల్యూ ఒకసారిగా షూట్ పోయే వాల్యూని అవుట్లయర్స్ అంటే, ఎక్కువగా కర్వ్ని ఒక పక్కకి గుంజేస్తాయి అనమాట. ఈ వాల్యూ, ఈ ఒక్క వాల్యూ వచ్చి కింద 100 వాల్యూస్ ఉండి ఇది ఒక వాల్యూ ఉంటే ఇగో కర్వ్ ఇలా అయిపోతుంది, లెఫ్ట్ కరెక్ట్ కర్వ్ అయిపోతుంది అనమాట ఇది. సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్ దాన్ ఇన్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ రిటర్న్స్ వేర్ ఎక్స్ట్రీమ్ గెయిన్స్ అండ్ లాసెస్ అక్కర్ మోర్ ఆఫెన్. షేప్ నారో అండ్ టాల్. Platycurtic. The kurtosis is less than 3, indicating lighter tails and a flatter peak. Extreme values are less frequent than in a normal distribution. ఇందులో ఎగ్జాంపుల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్స్ లైక్ రోలింగ్ ఏ డై, ఒక పాచికలు వేసినట్టు అనమాట. అది షేప్ బ్రాడ్ అండ్ ఫ్లాట్. సో కంపారిజన్ స్క్యూనెస్ కర్టోసిస్ చెప్పాలని అంటే మీకు ఈ రెండు అర్థం చేసుకోవడానికి ఏం మెజర్ చేస్తుందంటే, స్క్యూనెస్ అనేది ఎసిమెట్రీ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి, మీన్ దగ్గర నుంచి ఈ డేటా పాయింట్స్ అన్ని బోత్ సైడ్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది మీన్, అంటే 100% లో 50 మీన్ అనుకుంటే లెస్సర్ సైడ్ ఆఫ్ ది 50 అండ్ హయ్యర్ సైడ్ ఆఫ్ ది 50, ఏ విధంగా డేటా పాయింట్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. డేటా పాయింట్స్ అంటే ఈచ్ స్టూడెంట్ స్కోర్డ్ మార్క్స్ అన్నమాట, ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఇవి యూనిఫామ్ గా ఉంటే బెల్ కర్వ్ వస్తుంది. ఎసిమెట్రీ అంటే తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉండేటట్టు అయితే టెయిల్ ఏమో రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. అట్లా అట్లా మనం దాన్ని ఎసిమెట్రీ అని అంటాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ సిమెట్రికల్ కర్వ్, స్క్యూనెస్ మెజర్స్ ఎసిమెట్రీ. దీన్ని ఏమంటామని చెప్పాను టెక్నికల్ టర్మ్ మీకు, ఆ మీన్ అనేటటువంటిది సెంట్రల్ డీవియేషన్ అని చెప్పాను కదా నేను. ఆ సెంట్రల్ డీవియేషన్ మీన్ బికమ్ ఈక్వల్ ఇన్ కేస్ ఆఫ్ ఏ యూనిఫామ్ కర్వ్, బెల్ కర్వ్. అదర్వైజ్ దీస్ ఆర్ డిఫరెంట్ వాల్యూస్. ఈ సెంట్రల్ టెండెన్సీ నుంచి data points, how they are distributed, how they are deviating from the central tendency is called the deviation అని అంటాం అనమాట. దాన్ని ఆ డీవియేషన్ ఉన్నప్పుడు అది ఎసిమెట్రీ ఆఫ్ ది కర్వ్ అవుతుంది, ఎసిమెట్రిక్ కర్వ్స్ వస్తాయి అనమాట. వేరే కర్టోసిస్ ఏం మెజర్ చేస్తుంది మీకు, టెయిల్నెస్ ఆర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ అవుట్లయర్స్. చెప్పాను, ఎక్స్ట్రిమిటీ ఆఫ్ అవుట్లయర్స్ అంటే ఒకసారిగా షూట్ అవ్వడం, అది లెప్టోకర్టిక్ లెప్టోకర్టిక్నెస్ అనమాట. లెప్టోకర్టిసిస్ అనమాట ఇది. సో టెయిల్నెస్ అని అంటాం దీన్ని. ఫోకస్ ఏదైనా వస్తుంది, డైరెక్షన్ ఆఫ్ ది టెయిల్స్, ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ కి టెయిల్స్ ఎట్లా ఎక్స్టెండ్ అయ్యేది అని చూస్తాం. ఇక్కడ ఏమిటి మనం ఫోకస్, షేప్ ఆఫ్ ది పీక్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది అవుట్లైర్స్. అది షూటప్ బాగా ఫ్రీక్వెంట్ గా అవుతుందా లేదా అనేదాన్ని ఇక్కడ చూస్తాం. టైప్స్ ఏముంటాయి ఇక్కడ మనం,
పాజిటివ్ స్క్యూనెస్, నెగిటివ్ స్క్యూనెస్, సిమెట్రికల్ స్క్యూనెస్ ఆర్ యూనిఫామ్ కర్వ్ అని ఉంటుంది, యూనిఫామ్ స్క్యూనెస్. ఇక్కడ మీసోకర్టిక్, లెప్టోకర్టిక్ అండ్ ప్లేటికర్టిక్ అని అంటాము. ఇందులో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఇది మనకి నార్మల్గా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ జీరో గాళ్ళు, నెలకి రూపాయి డబ్బులు లేని వాళ్ళు నెలకు 10,000 వచ్చేవాడు, పక్కనే నెలకు 1,00,000 వచ్చేవాడు ఉండరుగా. సాధారణంగా ఆల్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ అరౌండ్ 30,000-40,000 రూపీస్ మంత్. ఎక్కువగా వాళ్ళు ఉంటారు కదా, ఒక దగ్గర ఉంటారు మార్కుల్లాగే అది కూడాను. ఇందులో లక్షాధికారులు, కోటీశ్వర్లు చాలా కొద్ది మంది ఉంటారు. సో ఆ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఈ టైప్ లోకి వస్తుంది మనకి, ఈ స్క్యూనెస్ లోకి వస్తుంది, స్క్యూనెస్ కర్వ్ కింద వస్తుంది ఇది గీస్తే. అదే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ గీస్తే మీకు కర్టోసిస్ కనిపిస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ కూడా చూపించాం, ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్. ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా స్క్యూనెస్ ఉంటుంది. ఎందుకని, లోవర్ ఏజెస్ లో ఎవడు రిటైర్ అవ్వడు కదా, అది హయ్యర్ ఏజెస్ లో ఉంటుంది. అంటే పీక్ అంతా కూడా ఇటువైపు, టైల్ అంతా కూడా లెఫ్ట్ కి వెళ్తుంది అనమాట. సో ఆ రకంగా ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ అనొచ్చు. ఇక్కడ రోలింగ్ ఆఫ్ ఎ డై అని చెప్పొచ్చు. ఇక్కడ ప్లేటికర్టిక్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఇదే నేను మీకు పదే పదే ఇన్ అదర్ టైమ్స్ కూడా రాసుకున్నాను ఇక్కడ. నేను ఇక్కడతోటి మనకి ఇది అయిపోయినట్టేనండి ఇంతవరకును. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని మనకి ఇప్పుడు థియరీ ఎంత చదివాము అనే దానికంటే మనం ఎన్ని క్వశ్చన్స్ చేసాము అనే దాని మీద ఆధారపడి మనకి చక్కగా అది ఎక్కువ అర్థం అవుతుంది సబ్జెక్ట్. ఆన్సర్ చేద్దాం మనమే. ఇప్పుడు మీకు మనం రీసెర్చ్ ఆప్టిట్యూడ్ లో చదివిన వేరియస్ టాపిక్స్ మీద నేను కవర్ అయ్యేలాగా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ తయారు చేశాను. రీసెర్చ్ డిజైన్ that needs to collect factual information on a continuous and continuing basis is classified. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. రీసెర్చ్ డిజైన్ అంటే హౌ యు ఆర్ ప్లానింగ్ టు గో విత్ యువర్ రీసెర్చ్ వర్క్. దట్ నీడ్స్ టు కలెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇంటెండ్స్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ కంటిన్యూయింగ్ బేసిస్. దాన్ని ఏమంటామని చెప్పానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాంజిట్యూడినల్ స్టడీ డిజైన్, ప్రీ అండ్ పోస్ట్ స్టడీ డిజైన్, క్రాస్ సెక్షనల్ స్టడీ డిజైన్, డబుల్ కంట్రోల్ స్టడీ డిజైన్. ఇందులో ఏదవుతుందండి మీరు ఊహించవచ్చు ఇది ఈజీగా. కంటిన్యూస్ ఏమవుతుంది? అంటే లాంగిట్యూడినల్ అని చెప్పండి. లాంగిట్యూడినల్ పెరుగుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ లాంజిట్యూడినల్. ఎందుకని, అనే కంటిన్యూయింగ్ బేసిస్ అంటే ఈ ఏడాది అంతా, ప్రీవియస్ ఇయర్ అంతా, దాని ముందు ఇయర్ అంతా, ఇట్లా మనం స్టడీ చేస్తాం. ఇదే మనం ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం విత్ వేరియస్ వేరియబుల్స్ తీసుకుంటే, లేదు విత్ వేరియస్ శాంపుల్స్ తీసుకుంటే దాన్ని క్రాస్ సెక్షనల్ స్టడీ అని అంటాం. అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఓవర్ డిఫరెంట్ శాంపుల్స్, ఇది క్రాస్ సెక్షనల్ స్టడీ. సేమ్ శాంపుల్ తీసుకుని వి స్టడీ ది ఇఫెక్ట్ ఓవర్ పీరియడ్స్, డిఫరెంట్ పీరియడ్స్, దీన్ని లాంజిట్యూడినల్ స్టడీ అంటాం. ప్రీ అండ్ పోస్ట్ స్టడీ డిజైన్ అంటే మనం ఒక రీసెర్చ్ వర్క్ చేసుకునేటందుకు ముందు ఎలా పెడతాము, అసలు ఇది ఈజ్ ఇట్ ఎలిజిబుల్ టు బి స్టడీడ్, అసలు ఈ ప్రాబ్లం మనం ఇలా చేయొచ్చునా దీని మీద అని ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవడానికి ప్రీ స్టడీ డిజైన్ అనుకుంటాము. పోస్ట్ స్టడీ డిజైన్ అంటే చేసిన తరువాత మనకు అన్నిటి మీద బట్టి ఇది ఉపయోగిస్తుందా లేదా అని రాసుకోవడం. ఇవి జనరల్ టర్మ్స్ ఇవి. సరే, డబుల్ కంట్రోల్ స్టడీ అనేది ఏదో చెప్పాలి కనుక, కానీ డబుల్ కంట్రోల్ స్టడీ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఎనీవే. ఎక్స్టేనియస్ వేరియబుల్స్ అనుకున్నాం కదా, వాటిని కంట్రోల్ చేయడము, వాటిని బట్టి మనం మనం చేసేటటువంటి వేరియేషన్స్ ని కంట్రోల్ చేయడము, అటువంటివి. సో ఇట్లా ఇస్తారనమాట క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీసెర్చ్ పారాడైమ్స్ ది ఫోకస్ కన్సర్న్ ఈజ్ ఆన్ ఇంటర్ప్రిటింగ్ రియాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పర్స్పెక్టివ్. మీకు చెప్తున్నాను, ఇక్కడ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అనమాట. మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇది ఇదే క్వశ్చన్ మీరు ఎగ్జామినేషన్ లో ఫస్ట్ టైం చదువుతున్నారు అనుకోండి, ఏమవుతుందండి, దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా టైం పోతుంది. అంత టైం మనం వేస్ట్ చేసుకోకూడదు అక్కడ. అందుకని యూ షుడ్ వర్క్ ఆన్ మోర్ క్వశ్చన్స్. మిమ్మల్ని పుస్తకం కొనుక్కోమన్నది ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బుక్ కానీ లేకపోతే సబ్జెక్ట్ బుక్ కానీ. ఎందుకంటే ఈ బ్యాంకులు, క్వశ్చన్ బ్యాంకులు చేస్తే మీకు ఈ క్వశ్చన్ చూడగానే మీకు అక్కడ ఎగ్జామినేషన్ లో యూ డో నాట్ నీడ్ ఎనీ టైమ్ టు అండర్స్టాండ్ ది క్వశ్చన్, వాట్ ది క్వశ్చన్ ఈస్. ఆ స్టేటస్ లో వెళ్ళాలి మనం పరీక్షకి, అంతే. అక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్స్ చూడడానికే టైం, కానీ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి టైం పట్టకూడదు ఎగ్జామినేషన్ లో. అట్లా వెళ్ళకూడదు. అది మనం తరువుగా ఉండాలి, ఎన్ని రకాలుగా ఇస్తాడు అనేది. సో వర్కౌట్ మోర్ ఎగ్జాంపుల్స్ అంటూ త్రో మోర్ ఫోకస్ ఆన్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇక్కడ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీసెర్చ్ పారాడైమ్స్. రీసెర్చ్ పారాడైమ్స్ అంటే టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. ఎక్స్పెరిమెంట్లు, ఎక్స్పోజ్ ఫ్యాక్టో, ఎథనోగ్రాఫిక్, సర్వే, ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ బై విచ్ యూ కండక్ట్ యువర్ డేటా, యూ కలెక్ట్ యువర్ డేటా అన్నమాట. ది ఫోకస్ కన్సర్న్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటింగ్ రియాలిటీ. అంటే ఫోకస్ కన్సర్న్ అంటే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నది, గ్యాదర్ చేసుకుంటున్న డేటా ఏమిటంటే
మీరు ట్రూత్ ని తెలుసుకోదలుచుకున్నారు ఇక్కడ. యూ వాంట్ టు నో ది ట్రూత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపులేషన్ లో మీరు డిగ్రీ ఆఫ్ లిటరసీ గురించి తెలుసుకోవాలి అనుకున్నారు అనుకోండి. ఏదో మా ప్రాంతంలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారని తప్పుడు డేటా చేయకూడదు. యూ వాంట్ టు నో ది ట్రూ ఫ్యాక్ట్ ఎట్లా ఉన్నది అనేది. దాన్నే మనం ఇంటర్ప్రిటింగ్ రియాలిటీ అని అంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పర్స్పెక్టివ్. పార్టిసిపెంట్స్ అంటే ఎవరు? మీరు ఏ శాంపుల్ అయితే మీరు డేటా కలెక్షన్కి ఎంచుకున్నారో వాళ్ళు పార్టిసిపెంట్స్ అవుతారు. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి మీరు ట్రూత్ తెలుసుకోదలుచుకున్నారు అంటే ది కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ది పార్టిసిపెంట్స్ పర్స్పెక్టివ్. దీన్ని ఏమంటాం మనం? ఇది ఎక్స్పెరిమెంటల్ కాదు. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్లో ఏం చేస్తారు అంటే Ethnographic. ఏంటంటే Ethnographic. కరెక్ట్, ఎథ్నోగ్రాఫిక్. మనం ఎథనాలజీ అంటే మనకు తెలుసును కదా, దట్ రిలేట్స్ టు ది పాపులేషన్ అని అర్థం అనమాట. సో ఇది ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ స్టడీ అంటారు. సర్వే అంటే క్వశ్చన్ ఆన్సర్స్ మనం వేస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు, ఒక ఇన్ఫర్మేషన్ పాయింట్ తీసుకుంటాం అంతే ఇక్కడ. అలాగే మీకు ఎక్స్పెరిమెంటల్ అంటే సైన్స్ ఇవన్నీ మనకు తెలిసినవే. తర్వాత ఏ పైలట్ స్టడీ ఈజ్ ఆల్సో కాల్డ్. పైలట్ స్టడీకి మరొక పేరు ఏమిటి? నేను రెండు పేర్లు కూడా మీకు నిన్న చెప్పాను, మీకు గుర్తుండే ఉంటాయి. చూడండి, డిస్క్రిప్టివ్ స్టడీ, కొరిలేషనల్ స్టడీ, ఫీజిబిలిటీ స్టడీ, ఎక్స్ప్లెనేటరీ స్టడీ. ఈ నాలుగింటల్లో పైలట్ స్టడీని ఏమంటాం మనం దీంట్లో అంటే? పైలట్ స్టడీ దేనికోసం? పైలట్ అంటే ఏమిటండి? ఇప్పుడు ఎప్పుడైనా ఒక విఐపి పెడుతుంటే ముందు పైలట్ పెడుతుందంటే లైన్ క్లియర్ చూస్తూ ఉంటాడు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది పైలట్ తేలుస్తుంది, అప్పుడే వెనకాలగా ఫాలో అవుతుంది. అంటే అలాగే ఇక్కడ పైలట్ స్టడీ అంటే ఏమిటి అంటే కూడా మనం చెప్పుకున్నాము. మీరు ఒక రీసెర్చ్ చేయదలుచుకున్నప్పుడు, ఒక రీసెర్చ్ క్వశ్చన్ తీసుకొని దాన్ని ఆన్సర్ చేయదలుచుకున్నప్పుడు, లేదు ఒక హైపోథసిస్ చేసుకొని దాన్ని టెస్ట్ చేసుకోదలుచుకున్నప్పుడు, అసలు అది అదే డస్ ఇట్ డిజర్వ్ రీసెర్చ్ స్టడీ, అవునా కాదా అనే దానికి ముందు ఒక పైలట్ స్టడీ చేస్తారు. ఎలా ఉంటుంది ఇది మనం చేస్తే అనే దానికి ఒక స్మాల్ స్టడీ అన్నమాట, మోడల్ స్టడీ అని అనొచ్చు దాన్ని. దీన్ని ఏమంటామంటే ఫీజిబిలిటీ స్టడీ అని అంటాం. ఫీజిబిలిటీ మీన్స్ వెదర్ యువర్ క్వశ్చన్ ఆర్ హైపోథసిస్ ఈజ్ ఫీజిబుల్ టు బి టేకెన్ అప్ ఫర్ ఎ డీటెయిల్డ్ రీసెర్చ్ స్టడీ అనేది అర్థం అనమాట. డిస్క్రిప్టివ్ స్టడీ అంటే ఏమిటి? మీరు ఒక రీసెర్చ్ తీసుకున్నప్పుడు రీసెర్చ్ పాయింట్ ఏమిటి, మీకు వాట్ ఈస్ ది పాయింట్ ఆన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు డూ యువర్ రీసెర్చ్ వర్క్ అనేదాన్ని డిస్క్రిప్టివ్ గా చెప్పడాన్ని మనం డిస్క్రిప్టివ్ స్టడీ అని అంటాం. కోరిలేషనల్ స్టడీ, ఇక్కడ ఏం చేస్తాం మనం చెప్పుకున్నాం. నేను సైకలాజికల్ సబ్జెక్ట్స్ లో సైకాలజీలోకి సైకియాట్రీలు వాటిలోకి పెడితే ఇట్స్ కోరిలేషనల్. మీరు వాడి దగ్గర నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాదు, వచ్చినోడే సైకిక్ కదా. అంచేత ఏం చేస్తారు మీరు? యూ అబ్జర్వ్ హిస్ ఫీచర్స్ అండ్ యూ కంపేర్ ఇట్, యూ కోరిలేట్ ఇట్ విత్ ది ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ అండ్ కమ్ టు ఏ కన్క్లూషన్, డయాగ్నోసిస్. ఇది కోరిలేషనల్ స్టడీ అనేది మీకు అక్కడ వస్తుంది. ఫీజిబిలిటీ స్టడీ అంటే ఇది అసలు మనం ఎంచుకున్నటువంటి సబ్జెక్టు డస్ ఇట్ ఫిట్ టు బి ప్రోబ్డ్ ఫర్దర్ ఆర్ నాట్, ఇది ఫీజిబిలిటీ స్టడీ. దెన్ ఎక్స్ప్లెనేటరీ స్టడీ. ఎక్స్ప్లెనేటరీ స్టడీ అంటే కూడా మన ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం. మోర్ ఆర్ లెస్ డిస్క్రిప్టివ్ స్టడీ అండ్ ఎక్స్ప్లెనేటరీ స్టడీ సౌండ్ ది సేమ్ థింగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీసెర్చ్ టైప్స్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఫర్ ఎన్హాన్సింగ్ టీచింగ్ కాంపిటెన్సీస్? ఇది కూడా చెప్పాను నేను మీకు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీసెర్చ్ టైప్స్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఫర్ ఎన్హాన్సింగ్ టీచింగ్ కాంపిటెన్సీస్? అప్లైడ్ అంటారా, ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారా, ఫండమెంటల్ అంటారా, యాక్షన్ అంటారా? ఎందులోకి వస్తుంది ఇది? ఆన్సర్స్ అన్ని నేను రాశాను ఇక్కడ. ఇందాక ఇక్కడ ఎక్కడో ఆన్సర్ రాయడం మర్చిపోయాను. ఈ మూడు ఎథనోగ్రాఫిక్ అని ఇక్కడ మూడు వేసుకోవాలి మీరు. ఇందులో రాయలేను నేను, మీరు గుర్తుపెట్టుకోండి. ఆవిడ కరెక్ట్ గా చెప్పారు, చూడకుండా చెప్పారు. వండర్ఫుల్. సో ఇదేమవుతుందండి? పొటెన్షియల్ ఫర్ ఎన్హాన్సింగ్ టీచింగ్ కాంపిటెన్సీస్ అంటే ఏమంటాం మనం? నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఎప్పుడు రిలేటెడ్ గానే చెప్తున్నాయి. ఈ క్వశ్చన్స్ దృష్టిలో పెట్టుకుని నేను మీకు చెప్పాను. ఏది స్ట్రెంగ్త్, అడ్మిషన్ స్ట్రెంగ్త్ పడిపోతే టీచర్లు సరిగ్గా చెప్పట్లేదు అని అనుకుంటే, మంచి మాస్టర్లు లేరు ఈ స్కూల్లో అనుకుంటే ఎవడు జారడు, అంతే కదా. సో అది మీరు అప్పుడు టీచింగ్ ఎఫిషియన్సీని పెంచుతారు. దానికి ఏమంటామంటే మనం యాక్షన్ రీసెర్చ్ అని అంటాం మనం దాన్ని. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏమిటంటే ఒక ఉన్న రిజల్ట్ ని మన సిచ్యువేషన్ కి అప్లై చేసుకొని అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం అప్లైడ్ రీసెర్చ్ అంటాము. ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే సరే ఒక ఫీచర్ యొక్క అంటే ఇంపాక్ట్ అసెస్మెంట్ లో ఒక రకంగా ఇది ఆ కార్యకారణ సంబంధం లాంటిది అనమాట. వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఏ స్టిమ్యులెంట్ అనేది ఇక్కడ చదువుకునే స్టడీ ఇది. ఫండమెంటల్ అంటే కొత్తగా గివింగ్ ఏ న్యూ థియరీ ఆర్ ఇన్వెంటింగ్ ఏ న్యూ థింగ్ అనేది వస్తుంది. యాక్షన్ అంటే ఏమిటి అని అంటే ఇవి మనం రెడీమేడ్ గా రిజల్ట్స్ కావాల్సిన చోట చేసేటటువంటిది. ప్లాన్, అప్లై, ప్లాన్, యాక్ట్,
ప్లాన్, అప్లై, యాక్ట్ అండ్ రిమార్క్స్ అండ్ కామెంట్. అదనమాట ఇది. అలా స్టెప్స్ కూడా మనం చదువుకున్నాం, మీరు ఒకసారి చూసుకోండి. అవి కూడా ఇస్తాడు యాక్షన్ రీసెర్చ్ లో, దీస్ ఆర్ ది స్టెప్స్ అని ఇస్తాడు, మనకు వస్తాయి ఆన్సర్స్, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనం యాక్షన్ రీసెర్చ్ అనేది ఇక్కడ మనం చెప్పాల్సి వస్తుంది. తర్వాత పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిలసాఫికల్, మెంటలిస్ట్ థియరీ ఆఫ్ లాంగ్వేజ్, మ్యాథమెటికల్, ఇథనోగ్రాఫిక్. ఇందులో ఏమొస్తుంది? పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ఎప్పుడైతే మీరు పార్టిసిపెంట్ మీద ఫోకస్ పెట్టారో దట్ గోస్ ఇంటూ ఇథనోగ్రాఫిక్ స్టడీస్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కొన్ని కీవర్డ్స్ అని చెప్తూ ఉంటాను నేను. సో ఇవి కీవర్డ్స్ అన్నమాట. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనగానే ఇథనోగ్రాఫిక్ అని అనాలి. ఎక్కడైతే మీరు వేరియబుల్స్ అనే మాట వస్తుందో, ల్యాబొరేటరీ అనే మాట వస్తుందో, ఎక్స్పెరిమెంట్ అనే మాట వస్తుందో, అది ఎక్స్పెరిమెంటల్ అని చెప్పేసి మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు అనమాట. క్వాలిటేటివ్ అని వచ్చింది అనుకోండి, అది మీరు సోషల్ సబ్జెక్ట్స్ లోకి వెళ్ళిపోయారు అన్నమాట. క్వాంటిటేటివ్ అన్నారనుకోండి, మ్యాథమెటిక్స్, సైన్సెస్ వీటిల్లో వస్తాయి. ఈ విధంగా మనం దాన్ని జనరల్ గా అర్థమైపోతుంది మీరు కొన్ని క్వశ్చన్స్ చేస్తే. తర్వాత యాక్షన్ రీసెర్చ్ ఈజ్ సైక్లిక్ ఇన్ సో ఫార్ యాజ్, అది ఇక్కడ చూడండి, ఇక్కడే చెప్పాను ఇప్పుడు మీకు నేను. యాక్షన్ రీసెర్చ్ ఈజ్ సైక్లిక్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ యు ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్ అండ్ కామెంట్ అండ్ రిఫ్లెక్ట్. అంతే. అంటే ముందు మనం అక్కడ ఉన్న షార్ట్ కమింగ్ ఏముందో దాన్ని బట్టి యాక్షన్ ని ప్లాన్ చేస్తాము, ఆ ప్రకారం యాక్ట్ చేస్తాము, దాని రిజల్ట్ ఏమొచ్చింది అనేది అబ్జర్వ్ చేస్తాము. పాజిటివ్ అయితే వి రిఫ్లెక్ట్, అంటే వి గో ఆన్ రిపీటింగ్ ఇట్, వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, కామెంట్ అంది. ఇప్పుడే నేను మీకు చెప్పాను ఇవి. ఇది కూడా వస్తాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే యాక్షన్ రీసెర్చ్ లో ది స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఈజ్ ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్ అని, రిఫ్లెక్ట్ అని రావచ్చును. లేదు వీటిని ఇటు అటు మార్చి ఇవ్వచ్చును. లేకపోతే ఇది లేకుండా హైపోథసిస్, కలెక్షన్ ఆఫ్ డేటా, టాబులేషన్ ఆఫ్ డేటా అట్లా ఇవ్వచ్చును. మీరు ఎప్పుడు యాక్షన్ రీసెర్చ్ అనగానే ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్ అండ్ రిఫ్లెక్ట్ సైకిల్. ఇది ఒకటి ఇచ్చాడు మీకు. ఇందులో మీకు చెప్పాను కదా, రెండు ఇస్తాడు. ఈ రెండిటికి ఒకటి స్టేట్మెంటును, ఇంకొకటి దానికి కాజ్ అనమాట. ది పర్పస్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ ఈస్ టు డెవలప్ ఏ థియరీ టు ఎక్స్ప్లెయిన్ క్యాజువల్ రిలేషన్షిప్ అమాంగ్ వేరియబుల్స్. ఇది తప్పు కదా మనకి. పర్పస్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ అంటే ఏమిటి? టు గెట్ ఇమీడియట్ పాజిటివ్ రిజల్ట్స్. అది మనం చేసేది. అందుకనే ఇక్కడ ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్ అండ్ రిఫ్లెక్ట్ అంటున్నాం. అంతేగాని యు ఆర్ నాట్ మేకింగ్ ఏ స్టడీ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ వేరియబుల్స్. అదేం లేదు. ఇక్కడ మీరు ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్రకారంగా యాక్ట్ చేశారు, మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చిందా లేదా అని చూస్తున్నారు. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ కంపారిజన్ ఆఫ్ ఎనీ బిహేవియర్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. అంచేత ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తుంటే 1 ఈజ్ కరెక్ట్ అండ్ 2 ఈజ్ రాంగ్. అంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే, నేను ఇంకా ఆప్షన్స్ అన్ని కొట్టలేదు. 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్, లేకపోతే 1 ఈజ్ కరెక్ట్ అండ్ 2 ఈజ్ రాంగ్, 1 ఈజ్ రాంగ్ అండ్ 2 ఈజ్ కరెక్ట్. ఇట్లా వేరియస్ ఆప్షన్స్, ఏవో 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇందులో మీరు ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, ఇది మనకు తెలిసింది కనుక. ఇది తర్వాత అంటే ఇది మీకు ఇది కరెక్ట్ అని తెలియాలి అని అంటే యాక్షన్ రీసెర్చ్ లో ఈ 4 స్టెప్స్ ఉంటాయని తెలియాలి మీకు. ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్ అండ్ రిఫ్లెక్ట్. రిఫ్లెక్ట్ అంటాము ఇక్కడ, కామెంట్ అంటాము, అప్లై అంటాము, ఏదన్నా నచ్చిన ఇక్కడ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీసెర్చ్ ఈజ్ ఇంటర్వెన్షన్ బేస్డ్, సైక్లిక్ ఇన్ నేచర్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఫోకస్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ దీని మీద ఎక్కువ ఇచ్చాడు మీకు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీసెర్చ్ ఈజ్ ఇంటర్వెన్షన్ బేస్డ్, సైక్లిక్ ఇన్ నేచర్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఫోకస్డ్. ఇట్స్ న్యాచురల్ యాక్షన్ రీసెర్చ్. ఇంకా ఎక్కువసేపు చెప్పుకోగల. కేస్ స్టడీ అనేటటువంటిది ఇందులో ఏమి ఉండదు. ఉన్న కేసు ఎలా ఉందో అలా స్టడీ చేస్తాం. సర్వే అంటే యూ కలెక్ట్ డేటా యాజ్ ఆన్ ది ఫీల్డ్, అంతే. ఎక్స్పెరిమెంటల్ అంటే యూ యూ మ్యానిపులేట్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ స్టడీ ది ఎఫెక్ట్స్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్. యాక్షన్ రీసెర్చ్ అంటేనే ఇది ఇంటర్వెన్షన్ బేస్డ్. అంటే ఎక్కడైతే షార్ట్ కమింగ్ ఉందో అక్కడికి మీరు వెళ్ళి ఇంటర్వ్యూన్ అయ్యి, యూ మేక్ ఏ ప్లాన్ అండ్ దెన్ అకార్డింగ్ టు దట్ ప్లాన్ ఆన్ విచ్ యూ హ్యావ్ మోస్ట్ హోప్స్ దట్ ఇట్ వుడ్ ఇంప్రూవ్ ది సిచ్యువేషన్, దాని మీద యూ గో అండ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు దట్ అండ్ యూ అబ్జర్వ్ ది రిజల్ట్. If it is okay, then you reflect it and you repeat it cyclically. You go in that in a cyclic nature, and it is always focusing towards improvement. This is what is called action research. Then ఇది కూడా మళ్ళీ మీకు అసర్షన్, రీజన్ అని చెప్పుకున్నాం కదా, ఆ టైప్ క్వశ్చన్ ఇది. ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆల్ రీసెర్చ్ యాడ్స్ టు ది కార్పస్ ఆఫ్ నాలెడ్జ్ బై అడ్వాన్సింగ్ ఏ థియరీ. ఆల్ రీసెర్చ్ యాడ్స్ టు ది కార్పస్ ఆఫ్ నాలెడ్జ్ బై అడ్వాన్సింగ్ ఏ థియరీ అంటే ఇక్కడ చూడండి, అర్థం చేసుకోవడం. బై అడ్వాన్సింగ్ ఏ థియరీ అంటే
బై గివింగ్ అవుట్ ఏ న్యూ థియరీ. న్యూ థియరీ అనేది ఏమవుతుందండి? ఇట్ ఈస్ ఓన్లీ కాల్డ్ ఏ ఫండమెంటల్ రీసెర్చ్. రీసెర్చ్ ఈజ్ నాట్ నెసెసర్లీ ఫండమెంటల్. దేర్ కెన్ బి అప్లైడ్ రీసెర్చ్, దేర్ కెన్ బి సో మెనీ వెరైటీస్ ఆఫ్ రీసెర్చెస్ మనం చూసాం అవన్నీ కూడా. అందుకని ఆల్ రీసెర్చ్ ఈజ్ నాట్ ఫండమెంటల్ రీసెర్చ్. అంటే యాడింగ్ టు ది నాలెడ్జ్ బై అడ్వాన్సింగ్ ఏ న్యూ థియరీ అని అంటే దట్ బికమ్స్ ఏ ఫండమెంటల్ రీసెర్చ్, నాట్ ఆల్ రీసెర్చ్. సో దిస్ ఈజ్ రాంగ్, తెలిసిపోతుంది మనకి. రెండోది, ది ఫోకస్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ ఈజ్ బేసికల్లీ ఆన్ ది అమిలియోరేషన్ ఆఫ్ ప్రివెలెంట్ ప్రాక్టీసెస్. ఇక్కడ మీరు ఎమిలియోరేషన్ మీన్స్ ఇంప్రూవ్మెంట్ అని అర్థం అనమాట. ఇంప్రూవ్మెంట్, అమిలియోరేషన్, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. నేను చివరిలో టిప్స్ అని ఓ చిన్న విండో రాశాను, చదువుతాను. అందులో ఈ మాటలు కూడా రాశాను నేను మీకు, ఎందుకంటే మనం ఎక్కువగా రొటీన్లో వినాలి మాటలు ఇవి. ఎమిలియోరేషన్ ఈజ్ సంథింగ్ లైక్ ఇంప్రూవ్మెంట్ అని అర్థం అనమాట, పుల్లింగ్ అప్ అని అర్థం అది. కనుక ఈ ఎమిలియోరేషన్ అనే మాట ఉంది అంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ యాక్షన్ రీసెర్చ్. యాక్షన్ రీసెర్చే కదా మనం ఇంప్రూవ్మెంట్ కోసం చేసేదాన్ని యాక్షన్ రీసెర్చ్ అని అన్నాం కదా. పైనంతా దాని గురించి చదువుకున్నాం మనం. ది ఫోకస్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ ఈస్ బేసికల్ అండ్ అమెలియరేషన్ ఆఫ్ ప్రివేలెంట్ ప్రాక్టీసెస్, అంటే on modification or improvement of the prevalent practices. So here two is correct. This is action research. But this is not only, this is only fundamental research గురించి ఇక్కడ రాశాడు, and he said all researches. So this is wrong. One is not correct, only two is correct. Then a teacher proposes to find out the effect of praise and encouragement during a teaching learning session based on Skinner's theory of reinforcement. వాట్ టైప్ ఆఫ్ రీసెర్చ్ విల్ ఇట్ బిలాంగ్ టు? ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇక్కడ ఇదే నేను అంటున్నా, ఎటువంటి ప్రొసీజరు ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ కి అప్లై అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఫైండ్ అవుట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రైజ్ అండ్ ఎంకరేజ్మెంట్. మనం ఇక్కడ స్కిన్నర్స్ థియరీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అని ఒకటి చదివాం మనం. ఏమిటివి? టీచింగ్ మెథడ్స్ లో చదివాము మనం. అంటే అక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బాగా నడవాలి అని అంటే స్టూడెంట్స్ ని యూ హ్యావ్ టు ప్రైజ్ దెమ్. అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడాలి ఇవని చెప్పాం కదా. యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు ప్రైజ్ దెమ్ వెన్ దే కమ్అట్ విత్ రైట్ ఆన్సర్స్. ఇలాంటివి చేసినందువల్ల వాడి మెటల్ పెరుగుతుంది అనమాట. దేర్ ఫార్ ది లెర్నింగ్ ప్రాసెస్ గోస్ ఫార్ బెటర్ అని ఇక్కడ ఇక్కడ అర్థం అది. అంచేత ఎఫెక్ట్ ఆఫ్ ప్రైజ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఈ స్కిన్నర్స్ థియరీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, రీఇన్ఫోర్స్ చేయడం అంటే యు ఆర్ ఎంకరేజింగ్ హిమ్ విత్ యువర్ ప్రైజెస్ ఆర్ గిఫ్ట్స్ ఆర్ వాట్ ఎవర్, అట్లా చేయడం. దీని ఎఫెక్ట్ ఏమైనా లెర్నింగ్ ప్రాసెస్ మీద ఉందా లేదా అనేది మీరు స్టడీ చేస్తున్నారు రీసెర్చ్. మీరు ఇలాగా ఈ స్కిన్నర్స్ థియరీలో చెప్పే ప్రైజ్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్ల మీకు ఈజ్ దేర్ రియల్లీ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది లెర్నింగ్ ప్రాసెస్ ఆర్ నాట్? అంటే టీచర్ ప్రపోజెస్ టు ఫైండ్ అవుట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రైజ్ అండ్ ఎంకరేజ్మెంట్ డ్యూరింగ్ ఏ టీచింగ్ లెర్నింగ్ సెషన్ బేస్డ్ ఆన్ స్కిన్నర్స్ థియరీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. దీన్ని టెస్ట్ చేస్తున్నాం అనమాట. అలా టెస్ట్ చేసినప్పుడు ఇది ఏ రీసెర్చ్ అవుతుంది? ఇది మీరు చూసుకోండి, ఫండమెంటల్ రీసెర్చ్ కాదు. ఇక్కడ కొత్తగా ఏం కనిపెట్టట్లేదు. మీరు ఆ స్కిన్నర్ చెప్పినటువంటి పాయింట్ డస్ ఇట్ స్టాండ్ వ్యాలిడ్ ఆర్ నాట్ అనేది మీరు చెక్ చేస్తున్నారు కొన్ని కొన్ని ఇన్స్టెన్సెస్ లో. ఇవాల్యుయేటివ్ కాదు. ఇవాల్యుయేటివ్ అంటే డిపెండ్స్, ఇట్ రిలేట్స్ టు ది స్టూడెంట్స్ ఇవాల్యుయేషన్ ఆర్ ది టీచింగ్ ఇవాల్యుయేషన్, అది కాదు. ఇది ఒక థియరీని మనం అప్లికేషన్ చూస్తున్నాము, చెప్పేశాను. ఇంకేంటి? థియరీ అప్లికబిలిటీ నుంచి అప్లికబిలిటీ గురించి కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేస్తున్నాం కనుక దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అప్లైడ్ రీసెర్చ్. ఇంకా యాక్షన్ రీసెర్చ్ కాదు, మనం బాగా చూసాము. ఇంకా అప్లైడ్ రీసెర్చ్. సో ఇట్ ఈస్ అప్లైడ్ రీసెర్చ్. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏమిటి? మనం ఏం చెప్పుకున్నాం? అప్లైడ్ రీసెర్చ్ అంటే ఎగ్జిస్టింగ్ థియరీస్ లో ఒక థియరీ యొక్క వాడు ఇచ్చినటువంటి కంక్లూజన్ తీసుకుని మన సిచ్యువేషన్ లో మనం అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకుని దాన్ని మనం ఫాలో అవుతాం ఫర్ బెటర్ రిజల్ట్స్. అయితే దాని ముందు మనం ఏం చేస్తాము? అది మనకు వర్కౌట్ అవుతుందా కాదా అని చూసుకుంటాం కదా. అది అందుకని we study whether it holds, whether that theory holds. We want to know whether that theory holds in our case or not. అప్పుడు కొన్ని కొన్ని ఇన్స్టెన్సెస్ లో మనం దాన్ని చెక్ చేసి చూసుకుంటాం. అంచేత ఇట్ ఈస్ కాల్డ్ అప్లైడ్ రీసెర్చ్. తర్వాత ది పర్సనలిస్టిక్ స్టైల్స్ ఆఫ్ రైటింగ్ ఏ రిసెర్చ్ రిపోర్ట్. The personalistic styles of writing a research report are permissible in which of the following researches? ఇక్కడ గ్రౌండ్ థియరీ రీసెర్చ్ అని ఒకటి ఉంది, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఒకటి ఉంది, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ బేస్డ్ రీసెర్చ్ ఒకటి ఉంది, హిస్టారికల్ రీసెర్చ్ ఒకటి ఉంది, స్టడీ రీసెర్చ్ ఒకటి ఉంది. ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? పర్సనలిస్టిక్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఏ రీసెర్చ్ పేపర్. అంటే మీరు రీసెర్చ్ ఫైనల్ గా రీసెర్చ్ రిపోర్ట్ రాసేటప్పుడు, పేపర్ కాదు,
రీసెర్చ్ రిపోర్ట్ థీసిస్ రాసేటప్పుడు మీరు పర్సనల్ రీసెర్చ్ స్టైల్ అంటే ఈ రీసెర్చర్ ఉన్నాడు కదా, ఆయన ఆ రీసెర్చర్ అతని పర్సనల్ స్టైల్లో అతను డ్రాఫ్ట్ చేయొచ్చు దాన్ని. మీరు ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, లేదు ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఏదైనా టెస్ట్ చేశారనుకోండి, అక్కడ మీ స్టైల్ ఏమి ఉండదు, అక్కడ ఏమొచ్చిందో ఉన్నదన్నట్టు రాయాల్సి వస్తుంది, ఎవడు రాసినా అలాగే ఉంటుంది. అదే మీరు ఒక హిస్టారికల్ దాని గురించి ఎన్నో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక హిస్టరీకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ వర్క్ చేశారనుకోండి, ఒక లిటరేచర్కి సంబంధించి చేశారనుకోండి, అక్కడ యూ కెన్ యూజ్ యువర్ పర్సనల్ మెథడ్స్ అండ్ యువర్ పర్సనల్ క్యాపబిలిటీస్. ఆ రాయడంలో, రిపోర్ట్ రాయడంలో, ఆ రీసెర్చ్ రిపోర్ట్ రాయడంలో మీరు చక్కగా ది రీసెర్చర్ కెన్ యూజ్ హిస్ టాలెంట్ ఆఫ్ రైటింగ్ ఇట్. అట్లా వేర్ ది రీసెర్చర్ కెన్ యూజ్ హిస్ టాలెంట్స్ ఇన్ రైటింగ్ ది రిపోర్ట్ అమాంగ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్. ఒకటి ఇందులో ఏముంది, ఒకటి గ్రౌండెడ్ థియరీ రీసెర్చ్. గ్రౌండెడ్ థియరీ రీసెర్చ్ అని అంటే మోర్ ఆర్ లెస్ లైక్ ఫండమెంటల్ రీసెర్చ్ కిందకే వస్తుంది అనుకోండి ఇది గ్రౌండెడ్ థియరీ రీసెర్చ్. లేదు, ఒక ఉన్న రీసెర్చ్ చూస్తున్నాం. ఇక్కడ మీరు గ్రౌండెడ్ థియరీ అని అంటే ఈ థియరీ విచ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఒక రకంగా అప్లైడ్ రీసెర్చ్ అనుకోవచ్చు దాన్ని మీరు యు ఆర్ ట్రయింగ్ టు చెక్ ఇట్స్ అప్లికబిలిటీ. ఇక్కడ మీకు మీ రైటింగ్ టాలెంట్లు ఏమీ ఉండవు ఇక్కడ రీసెర్చ్ రిపోర్ట్లు. ఇట్స్ ఏ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అవుతుంది అది. రెండోది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ కూడా అంతే కదండి. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఏమిటి? మీరు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనగానే మీకు చెప్పాను కొన్ని కీవర్డ్స్ ఏం చూసుకోవాలి అని అంటే, వేరియబుల్స్ అని వచ్చిందంటే ఇంకా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అంటావు, కార్యకారణ సంబంధం. కారణం అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, అక్కడ మీరు మ్యానిపులేట్ చేస్తారు డిపెండెంట్ వేరియబుల్ మీద, దాని ఎఫెక్ట్స్ స్టడీ చేస్తారు, దాన్ని టాబ్యులేట్ చేసి యూ గివ్ యువర్ రిజల్ట్. దిస్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఇక్కడ కూడా రాసే టాలెంట్ ఏమి అక్కర్లేదు దానికి, ఇట్స్ టాబ్యులేషన్ ఆఫ్ ది డేటా అంతే. తర్వాత పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ బేస్డ్ రీసెర్చ్, దీన్ని ఎథనిక్ రీసెర్చ్, ఎథనిక్ టైప్ రీసెర్చెస్ అనం ఎథనలాజికల్ రీసెర్చెస్ అని అనొచ్చు మనం. ఇక్కడ పార్టిసిపెంట్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. ఇక్కడ మనం వాడిని ఏం అడిగామో వాడు ఏం చెప్పాడు అనేది చక్కగా డిస్క్రైబ్ చేసి ఒక టెక్స్ట్ లో మన టాలెంట్ చూపించడానికి దేర్ ఇస్ ఎ స్కోప్ హియర్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ బేస్డ్ రీసెర్చ్. ఇక్కడ ఒకటి పర్సనల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ రీసెర్చ్ రిపోర్ట్ ఇక్కడ చేయొచ్చు. అలాగే హిస్టారికల్ రీసెర్చ్, న్యాచురల్లీ హిస్టరీ మీద మీరు చేసినప్పుడు హిస్టరీని చక్కగా రాయొచ్చు కదా. యూ కెన్ దాని డిస్క్రిప్టివ్ స్టడీస్ అని ఇందాక పైన చెప్పుకున్నాం మనం. సో యూ కెన్ డిస్క్రైబ్ ది సిచ్యువేషన్స్, ది రియల్ సిచ్యువేషన్స్ విచ్ యూ కమ్ అక్రాస్ ఇన్ యువర్ రీసెర్చ్ వర్క్, చక్కగా దాన్ని డిస్క్రైబ్ చేయవచ్చు. అలాగే కేస్ స్టడీ రీసెర్చ్. కేస్ స్టడీ రీసెర్చ్ లో కూడా మీరు ఒక పర్టికులర్ కేసు తీసుకుని దాన్ని స్టడీ చేస్తారు. మీరు స్టడీ చేసినప్పుడు కూడా ఆ కేసు యొక్క బిహేవియర్స్ వాటి గురించి ది ది రిసెర్చర్ హ్యాస్ an advantage of writing a report in his own personal style. ఇదన్నమాట. తర్వాత ఎంపిరికో ఇండక్టివ్ పారాడైమ్ ఫోకసెస్ ఆన్ మీనింగ్ గివింగ్ సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్స్ టు డిపిక్ట్ రియాలిటీ. ఇది ఇది దీన్ని ఏమన్నా మనం assertion and reasoning. The purpose of research in this paradigm is not to arrive at generalizations, but to discover the reality as lived. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎంపిరికో ఇండక్టివ్ పారాడైమ్ ఫోకస్ ఆన్ మీనింగ్ గివింగ్ సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్స్ టు డిపిక్ట్ రియాలిటీ. ఎంపిరికో ఇండక్టివ్ అని అంటే మనం ఇప్పుడు కూడా ఎంపిరికల్ గా ఉండాలి. ఇండక్టివ్, ఇది ఇండక్టివ్. మనం డిడక్టివ్ ఇండక్టివ్ అనేది చూసాము. ఎంపిరికల్ అంటే మోర్ ఆర్ లెస్ న్యూమరికల్. సో ఈ ఎంపిరికల్ ఇండక్టివ్ రీసెర్చ్ తీసుకున్నప్పుడు, ఇండక్టివ్ రీసెర్చ్ అనగానే క్వాలిటేటివ్ రీసెర్చ్ అవుతుంది. ఇక్కడ మీనింగ్ గివింగ్ సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్స్ అంటే ఇక్కడ ఒక్కొక్కల పర్స్పెక్టివ్స్ ఎలా ఉన్నాయో తీసుకుని దానికి ఒక అర్థాన్ని చెప్పేటందుకు మనం ప్రయత్నం చేస్తాము. దాన్ని బట్టి మనం ఉన్న యథార్థం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. దిస్ ఈజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎంపిరికో ఇండక్టివ్ పారాడైమ్. పారాడైమ్ అంటే సిచ్యువేషన్ వేర్ యూ హ్యావ్ చోజన్ టు గో ఫర్ ఎంపిరికో ఇండక్టివ్ స్టడీస్, ఇదనమాట. సో ఇది ఒకటి ఉంది. ఇది కరెక్టే కదా, మనం ఎంపిరికో ఇండక్టివ్ చేసేది అందుకే, అంటే మనం ఇక్కడ క్వాలిటేటివ్ అనాలిసిస్ లోకి పెడుతున్నాము అనమాట. దీనికి రీజన్ ఏం చెప్తున్నాడు, ది పర్పస్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ దిస్ పారాడైమ్ అంటే ఈ పర్టికులర్ యాంగిల్లో, ఇన్ దిస్ పారాడైమ్ మీన్స్ ఇన్ దిస్ గివెన్ సిచ్యువేషన్, ది పర్పస్ ఆఫ్ రీసెర్చ్ ఏమిటి, ఈజ్ నాట్ టు అరైవ్ ఎట్ జనరలైజేషన్స్ బట్ టు డిస్కవర్ ది రియాలిటీ. అది జనరలైజబుల్ అవుతుందా కాదా అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ యాక్చువల్ ఉన్న యథార్థం ఏమిటి అనేది తెలుసుకోవడమే ఇక్కడ రీసెర్చ్ పారాడైమ్ మనకి. ఇది అందుచేత ఇది ఏమవుతుంది, దేర్ ఫార్ యూ హ్యావ్ చోజన్ ది ఎంపిరికో ఇండక్టివ్ పారాడైమ్. ఎంపిరికో ఇండక్టివ్ మీన్స్
గోయింగ్ ఫర్ ఏ క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇక్కడ మీరేమి హైపోథసిస్ రాసుకోరు, ఏమీ లేదు. మీరు క్వశ్చన్స్ పెట్టుకుంటారు, వెళ్ళి అడుగుతారు, వాడు ఏం చెప్తే అది తీసుకుంటారు. హియర్ అంటే మీరు ఇంకోటి ఎంపిరికో ఇండక్టివ్ లో మీకు దేర్ ఆర్ నథింగ్ లైక్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అట్లా ఉండవు. మీ ఏ వేరియబుల్ కూడా మీరు మ్యానిపులేట్ చేసేందుకు అక్కడ ఏమీ ఉండదు. యూ హ్యావ్ టు కలెక్ట్ ది రియల్ టైమ్ డేటా యాజ్ ఆన్ ది ఫీల్డ్. కనుక ఈ రెండు కూడా సరిపోతున్నాయి. చూశారు కదా, మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. ఇక్కడ మనం జనరలైజేషన్ కోసం ఏదో ఒక జనరల్ ప్రిన్సిపల్ కనుక్కోవడానికి కాదు, ఒక పర్టికులర్ ఇష్యూ, ఒక పర్టికులర్ విషయం ఈ పాపులేషన్ లో ఎలా ఉన్నది, దీని యొక్క యథార్థత ఎంతవరకు ఉన్నది అనేది స్టడీ చేస్తాము. ఇలా స్టడీ చేసేటందుకు మీరు ఎంపిరికో ఇండక్టివ్ పారాడైమ్ ఎంచుకున్నారు. సో దిస్ ఈస్ కరెక్ట్. ఎంపిరికో ఇండక్టివ్ పారాడైమ్ ఈజ్ టు find out the truth by knowing the subjective perspectives with reference to a particular point. సో ఇది కరెక్టే, ఇది ఎంపిరికో ఇండక్టివ్ అనేది ఇదే. అండ్ ఇక్కడ మనం పారాడైమ్ ఇస్ నాట్ టు అరైవ్ అట్ జనరలైజేషన్ బట్ టు డిస్కవర్ ది రియాలిటీ యాజ్ లివ్డ్ అనేది, అది ఈ పారాడైమ్ మనకి చేయించుకోవాల్సిన పారాడైమ్ ఎంపిరికో ఇండక్టివే. కనుక ఇక్కడ మనం ఏం చెప్తాం అనమాట, ఇది కరెక్టే, ఇది కరెక్టే, అండ్ దిస్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్. మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో ఇది ఉంటుంది. both are correct and both are correct and R is the correct explanation of A. R correct explanation of A. ఇది దీని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎంపిరికో ఇండక్టివ్ పారాడైమ్. అర్థమైంది కదండి. ఇది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాంలేండి. విల్ స్టాప్ హియర్ ఫర్ ది ప్రెసెంట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.